హలో గైస్, వెల్కమ్ టు కేవీ టెక్ ఛానల్. సో ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే కోడింగ్ కి దూరంగా అలాగే డిఎస్సికి చాలా చాలా దగ్గరగా ఉన్న కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, కన్స్ట్రైంట్స్ అండ్ టైం లిమిట్ ఎక్సెటరా. సో నాకు తెలుసు మీరు ఇవి ఎప్పుడు వినలేదు, విన్నా బహుశా మీకు వీటి మీద కొంచెం ఆ, ఎక్కువగా నాలెడ్జ్ లేకపోవచ్చు. బట్ ఈ వీడియోలో నేను ఫుల్ గా అసలు టైం కాంప్లెక్సిటీ ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి, కన్స్టెంట్స్ ఎందుకు యూజ్ అవుతాయి, టైం లిమిట్ ఎక్సిడ్ ఎర్రర్ ఎందుకు వస్తుందో ఇవన్నీ ఇన్ డీటెయిల్ గా విత్ నీట్ ఎగ్జాంపుల్స్ తో మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను గైస్. లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనం టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ అంటే ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్స్ కలిపి నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ లో ఏదో సిరీస్ చూద్దాం అనుకుంటున్నారు. ఒక వీడియో ఓపెన్ చేసేటప్పుడు మీకు బఫర్ అవుతుంది. ఎందుకు బఫర్ అవుతుంది? ఆ బ్యాక్ ఎండ్ లో రాసే లాజిక్ అనేది ఎఫిషియెంట్ గా లేకపోయినా, లేదా టైం అంటే లాజిక్ లో ఎక్కువ టైం కాంప్లెక్సిటీ ఎక్కువ పెరిగిపోయినా, ఇలా టైం అప్పుడు అనేది మీకు అవుట్పుట్ రీచ్ అవడానికి చాలా టైం పడుతుంది. దీన్నే టైం కాంప్లెక్సిటీ అంటారు. సో టైం కాంప్లెక్సిటీ డెఫినేషన్ వచ్చేసరికి టైం కాంప్లెక్సిటీ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఎన్ ఆల్గరిథం టేక్స్ టు రన్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది ఇన్పుట్ ఆఫ్ ఎన్. అంటే ఇప్పుడు ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ మీ యొక్క రన్ టైం అనేది ఎంత ఎఫిషియెంట్ గా రన్ అవుతుందో చెప్పేదాన్ని టైం కాంప్లెక్సిటీ అంటారు. సో లెట్ సపోజ్ ఎగ్జాంపుల్ గా నా దగ్గర పీస్ ఆఫ్ కోడ్ ఉంది. ఇందులో నా దగ్గర పీస్ ఆఫ్ కోడ్, అలాగే మీ దగ్గర సమ్ పీస్ ఆఫ్ కోడ్ ఉన్నది. సో ఇద్దరిది కూడా ఒకటే లాజిక్. అంటే ప్రాబ్లం అనేది ఇద్దరిది ఒకటే. బట్ నా కోడ్ లో అనేది నేను ఒక లాజిక్ రాశాను, మీరు ఒక లాజిక్ రాశారు. సో నేను రాసిన లాజిక్ ఏంటి అంటే ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాను నేను. లెట్ సపోజ్ 1000 ఇన్పుట్స్ ఇస్తున్నా. బట్ ఇక్కడ నాది దీనికి పట్టే టైం మాత్రం లెట్ సపోజ్ 60 సెకండ్స్ అనుకోండి గైస్. సో ఇది నేను రాసే ప్రోగ్రామ్ కి 1000 ఇన్పుట్స్ ఇస్తే పట్టే టైం ఎంత? 60 సెకండ్స్. మీరు రాసే ప్రోగ్రామ్ కి లెట్ సపోజ్ సేమ్ 1000 ఇన్పుట్సే, బట్ మీకు 30 సెకండ్స్ టైం పట్టింది. సో మీరు రాసే ప్రోగ్రామ్ కి సేమ్ ఇన్పుట్స్, ఒకటే ప్రాబ్లం. నా దగ్గర 1000 ఇన్పుట్స్ ఉన్నాయి, మీ దగ్గర కూడా 1000 ఇన్పుట్స్ ఇచ్చారు. సో నేను నా లాజిక్ కి 60 సెకండ్స్ టైం తీసుకుంది, బట్ మీ లాజిక్ వచ్చేసరికి 30 సెకండ్స్ టైం. అర్థమైందా? బట్ నేను ఇఫ్ ఇఫ్ సపోజ్ నేను నా యొక్క కౌంట్ అనేది 10,000 కాదు, ఇన్పుట్ అనేది 20,000 పెంచాను అనుకోండి. మీన్స్ 1000 ఉంది కదా, నేను నా ఇన్పుట్ ని లెట్స్ సపోజ్ 10,000 పెంచాను అనుకోండి గైస్. టైం అనేది సేమ్ 60 సెకండ్స్ వస్తుంది. ఎందుకంటే నా ఇక్కడ టైం అనేది కాన్స్టెంట్. నేను రాసిన లాజిక్ అనేది ఎంత సైజ్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చినా కాన్స్టెంట్ టైంతో రన్ అవుతుంది 60 సెకండ్స్. అదే మీరు రాసిన లాజిక్ ప్రకారం మీరు మీ యొక్క సైజ్ అనేది 10,000 ఇస్తే మీ యొక్క గ్రాఫ్ కూడా లీనియర్ గా పెరుగుతుంది. సో ఇక్కడ 10,000 కదా, సో ఇప్పుడు మీరు మీ గ్రాఫ్ వచ్చేసరికి ఇక్కడ మీ టైం ఎంత అవుతుంది? 100 సెకండ్స్ అవ్వచ్చు. 100 సెకండ్స్. సో ఇక్కడ ఏంటి అంటే మీరు 1000 ఇన్పుట్స్కి వచ్చేసరికి మీ లాజిక్ అనేది బాగా వర్క్ అవుతుంది. బట్ సైజ్ పెరిగే కొద్ది ఏంటంటే టైం కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. బట్ నేను ఇచ్చే టైంకి, నేను రాసే లాజిక్ కి టైం అనేది ఎంత లెట్స్ సపోజ్ ఇన్పుట్ సైజ్ ఎంత పెరిగినా టైం అనేది కాన్స్టెంట్ గా వేరీ అవుతుంది. సో దీన్నే కాన్స్టెంట్ టైం అంటాము, దీన్ని లీనియర్ అని అంటాం గైస్. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం ఇచ్చే సైజ్ ఆఫ్ ఇన్పుట్ బట్టి మన కోడ్ అనేది ఎంత టైం అనేది రన్ అవ్వడానికి ఎంత టైం అనేది తీసుకుంటుందో దాన్ని టైం కాంప్లెక్సిటీ అంటాం.
సో, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌గా ఒక పీస్ ఆఫ్ కోడ్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకక్కడ టైమ్ కాంప్లెక్సిటీని ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఎలా డినోట్ చేయాలి? ఇవన్నీ తెలుసుకుందాం. సో, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ ఎగ్జాంపుల్ త్రూ మనం టైమ్ కాంప్లెక్సిటీని ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఎలా డినోట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ నేనిక్కడ ఎగ్జాంపుల్‌గా i అనేది 0గా ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఇక్కడ n వాల్యూ అనేది సంథింగ్ ఎంతో ఒక బిగ్ నంబర్. లెట్స్ సపోజ్ ఎంతైనా 10,000 ఒక 10,000 అనుకోండి. n వాల్యూ అనేది. సో, ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ i అనేది ఇక్కడికొచ్చేసరికి వన్ టైమ్ ఎగ్జిక్యూట్ అవుతది. వన్ టైమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ i లెస్ దాన్ n. సో, మన దగ్గర ఫస్ట్ i వాల్యూ 0 కాబట్టి n. నెక్స్ట్ ఇది ఒక వన్ టైమ్, ఇదొక వన్ టైమ్, ఇదొక వన్ టైమ్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ మళ్ళీ లూప్ కండిషన్ చెక్ చేస్తాం. i వాల్యూ అనేది 0 నుంచి ఇప్పుడు ఎంత అవుతది? 1 అవుతది. నెక్స్ట్ మరొకసారి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్ని. నెక్స్ట్ i వాల్యూ మళ్ళీ ఎంత? 3 ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతది? i వాల్యూ అనేది 0, 1, 2, 3 అప్ టు సో ఆన్ n వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏమర్థమైంది? i వాల్యూ అనేది n టైమ్ వైల్ ఇదొక n టైమ్స్, ఇదొక n టైమ్స్, అలాగే ఇదొక n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఈ i వాల్యూ అనేది అలా ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ ఇదొక n టైమ్స్ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ ఈ కండిషన్ కూడా అలా మస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసి ఇక్కడ అప్ టు జీరో టు n-1 వరకు అలా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. సో ఇక్కడ n టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది కదా. సో ఇప్పుడు మొత్తం టోటల్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఇది ఒకటి వన్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. i వాల్యూ 0 అనేది వన్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 1 ప్లస్ n ప్లస్ n ప్లస్ n టోటల్ ఎంత? 3n. అర్థమైందా? ఇప్పుడు టైం కాంప్లెక్సిటీకి వచ్చేసరికి కాన్స్టెంట్ వాల్యూస్ ని రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది? 3n. ఇప్పుడు 3n లో ఇక్కడ కూడా కాన్స్టెంట్ వాల్యూ ఏంటి? 3. దీన్ని కూడా రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు అంటే ఎంత? n. ఇప్పుడు దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాం అంటే బిగ్ ఆఫ్ n గా డినోట్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే బిగ్ ఆఫ్ n గా డినోట్ చేస్తాం. అర్థమైందా గైస్? ఈ ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలంటే బిగ్ ఆఫ్ n గా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నేను మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఆ ఎగ్జాంపుల్ లో అసలు బిగ్ ఆఫ్ n ఎలాగా, బిగ్ ఆఫ్ n స్క్వేర్ ఎలాగా, బిగ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎలాగా మీకు చెప్తాను గైస్. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను గైస్. ఈ ఎగ్జాంపుల్ లో మనం టైం కాంప్లెక్సిటీని అంత బెస్ట్ గా అలాగే వర్స్ట్ కేసులో కూడా టైం కాంప్లెక్సిటీ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఎగ్జామ్ కోడ్ లో రాసింది ఏంటి? i ఈక్వల్స్ టు 0, j ఈక్వల్స్ టు 0 అండ్ i లెస్ దెన్ ఇన్ n ఇఫ్ i array of i double equals to k ప్రింట్ ఫౌండ్ బ్రేక్ అంటే ప్రింట్ ఫౌండ్ బ్రేక్ ఇఫ్ j double equals to 0 ప్రింట్ నాట్ ఫౌండ్. అంటే నేను i అనేది 0 ఇన్స్టాల్ చేసుకున్నాను. n అనేది సంథింగ్ చాలా బిగ్ నెంబర్ అనుకోండి. ఎంతో బిగ్ నెంబర్. n అనేది సంథింగ్ n ఈక్వల్స్ టు ఒక 10,000 అనుకోండి. ఇప్పుడు నా i అనేది 10,000 వరకు రన్ అవుతుంది. ఎప్పుడు ఇక్కడ నేను బ్రేక్ కండిషన్ రాశాను. ఎప్పుడు బ్రేక్ అవ్వాలి? ఈ లూప్ మొత్తం బ్రేక్ ఎప్పుడు అయిపోవాలి? ఇఫ్ array ఆఫ్ i డబుల్ ఈక్వల్స్ టు k అంటే లెట్స్ సపోజ్ నేను ఒక array తీసుకుంటాను గైస్. ఇప్పుడు ఏంటంటే నా k వాల్యూ అనేది 3 అనుకోండి గైస్. ఇప్పుడు నా k వాల్యూ 3 అయినప్పుడు లెట్స్ సపోజ్ i ఈక్వల్స్ టు 0 కదా స్టార్టింగ్. సో ఇక్కడ ఒకసారి వన్ టైం అలాగే ఇది కూడా ఒక వన్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే i వాల్యూ ఎంత? 0 లెస్ దెన్ n కదా. నెక్స్ట్ ఇఫ్ array ఆఫ్ i డబుల్ ఈక్వల్స్ టు k వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ ఇది ఒక వన్ టైం అలా k వాల్యూ 3 ఇది ఒక వన్ టైం రన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది? array ఆఫ్ i ఎంత? 3 ఈక్వల్స్ టు 3 కదా. ఇప్పుడు ఏంటైంది? మ్యాచ్ అనేది ఫౌండ్ అయింది. ఇక్కడ మనం ఏం చేస్తాం? ప్రింట్ ఫౌండ్ అలాగే బ్రేక్. ఇప్పుడు టోటల్ అంటే ఈ బెస్ట్ కేస్ లో టోటల్ ఎంత టైం తీసుకుంది? 1, 2, 3, 4, 5, 6. సో బెస్ట్ కేస్ లో టైం కాంప్లెక్సిటీ ఎంత? లెట్స్ టైం ఈక్వల్స్ టు 6 బెస్ట్ కేస్ లో. ఇప్పుడు మనం సేమ్ థింగ్ వర్స్ట్ కేస్ లో చూద్దాం.
ఇప్పుడు వర్స్ట్ కేసులో చూద్దాం. ఇప్పుడు నేను సేమ్ ఎర్రని రివర్స్‌లో ఇప్పుడేంటంటే సేమ్ నా కే వాల్యూ అనేది సేమ్ 3. సేమ్ కే వాల్యూ 3. ఇప్పుడేంటంటే ఇప్పుడు ఇక్కడ 1 టైమ్ ఎగ్జిక్యూట్ అవుతది. ఇది కూడా 1 టైమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ 0 లెస్ దెన్ ఎన్. ఎన్ వాల్యూ 1000. లెట్స్ సపోజ్ ఇక్కడ మనం ఎన్ వాల్యూ ఎంత తీసుకున్నాం? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 కదా! ఎన్ వాల్యూ 8. సో ఏంటంటే 0 లెస్ దెన్ 8 రైట్. ఓకే. ఇక్కడ ఇఫ్ అరే ఆఫ్ కే డబుల్ ఈక్వల్స్ టు 0నా? అరే ఆఫ్ కే డబుల్ ఈక్వల్స్ టు 0నా? కాదు. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 అనేది ఎగ్జిక్యూట్ అవ్వవు. నెక్స్ట్ మళ్ళీ లూప్లోకి వెళ్తుంది. లూప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఐ వాల్యూ ఎంత? 1. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేస్తుంది. సెకండ్ మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత కే 7 డబుల్ ఈక్వల్స్ టు కే కాదు. నెక్స్ట్ మళ్ళీ 2 ఎగ్జిక్యూట్ అవ్వవు. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ రన్ అవుతుంది. మళ్ళీ ఇది చెక్ చేస్తుంది. ఈ వాల్యూ కే అలా కాదు. మళ్ళీ ఇది కే కాదు. కేనా? కాదు. కేనా? కాదు. సో ఇలా ఎంతవరకు? లాస్ట్ ఎలిమెంట్ వరకు వెళ్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎలిమెంట్ అనేది ఫౌండ్ అయింది. సో ఏంటంటే ఇక్కడ ఈ వైల్ లూప్ అనేది ఐ నుంచి స్టార్ట్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ టైం వరకు అంటే ఈ మన దగ్గర ఉన్న ఎరే మొత్తాన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని చెక్ చేస్తూ లాస్ట్ ఎలిమెంట్ వచ్చినంత వరకు మనకి పర్టికులర్ ఎలిమెంట్ ఫౌండ్ అయిందా లేదా. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉంది? లాస్ట్ లో ఉంది. సో ఇక్కడ మనకి ఎలిమెంట్ అనేది ఫౌండ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఐ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి మన దగ్గర ఎలిమెంట్ అనేది ఎంత ప్లేస్ లో కానీ ఈవెన్ సమ్ టైమ్స్ ఎంత ప్లేస్ లో కూడా ఉండకపోవచ్చు. సో దీన్నే మనం వర్స్ట్ కేస్ అంటాం. సో ఇక్కడ మన టైం అనేది ఎంత రన్ అయింది? n టైమ్స్. ఇది కూడా సేమ్ n టైమ్స్. ఇది 1 టైం. ఎందుకంటే ఈ యొక్క ఎలిమెంట్ అనేది ఫౌండ్ అయిన తర్వాత 1 టైం. ఇది కూడా 1 టైం. ఇది కూడా 1 టైం. సో ఇప్పుడు టైం కాలిక్యులేట్ చేయండి. 1 + 1 2 + 1 3 4 4 + n + n 2n. ఎంత టైం? టోటల్ ఎంత? 4 + 2n. సో ఇక్కడ మనం ఏం చేయాలన్నా కాన్స్టెంట్స్ ని రిమూవ్ చేయాలన్నా. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఆఫ్ n. సో ఇక్కడ ఏంటంటే ఈ బెస్ట్ కేసులో కే అనేది ఫస్ట్ లోనే ఫైండ్ అవుట్ చేస్తాం. టైం కాంప్లెక్సిటీ అనేది కాన్స్టెంట్ 6. అంటే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ 6. ఇక్కడ టైం అనేది బిగ్ ఆఫ్ n. అర్థమైందా? ఇది బెస్ట్ కేసులో టైం కాంప్లెక్సిటీ, అలాగే వర్స్ట్ కేసులో టైం కాంప్లెక్సిటీ. అదేనా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ లో బిగ్ ఆఫ్ n స్క్వేర్ ని కూడా ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మీన్స్ ఎలా కాలిక్యులేట్ చేస్తారో కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఎగ్జాంపుల్ లో ఐ అనేది 0 దగ్గర స్టార్ట్ అయింది. n అనేది 0 1 1 2 3 4 5 6 7 8 9. n వాల్యూ అనేది 9. సో n వాల్యూ అనేది 9 కదా. సో ఇప్పుడు ఐ అనేది ఫస్ట్ 0. నెక్స్ట్ జే వాల్యూ ఎంత? జే వాల్యూ అనేది ఫస్ట్ వాల్యూ i + 1. ఐ వాల్యూ ఎంత? 0. జే అనేది 1. సో ఇప్పుడు ఏంటంటే వై జే లెస్ దెన్ ఎన్. జే అనేది లెస్ దెన్ ఎన్ కదా. సో కండిషన్ ఇఫ్ అరే ఆఫ్ ఐ అంటే ఏంటి? 3. డబుల్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ జే. అరే ఆఫ్ జే అంటే ఏంటి? 1. అరే ఆఫ్ 1 3. అయితే ప్రింట్ పేర్ ఫోన్ అండ్ బ్రేక్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది. సో ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ అయింది. మొత్తం ఎంత? 1 2 3 4 5 6. అంటే ఇక్కడికి వచ్చేసరికి టైం కాంప్లెక్సిటీ అనేది జస్ట్ 6 కాన్స్టెంట్. ఎందుకంటే మనకు కావాల్సిన వాల్యూ అనేది ఫస్ట్ లోనే దొరికింది. సో ఇది చాలా బెస్ట్ కేస్. బెస్ట్ కేసులో ఇది. సో మనం ఎప్పుడు కూడా బెస్ట్ కేస్ కాకుండా వర్స్ట్ కేసుతో ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి. ఆ తర్వాత ఇఫ్ ఎనీ పాసిబుల్ మనం బెస్ట్ కేస్ కోసం ట్రై చేయాలి. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లం నేను వర్స్ట్ కేసులో సాల్వ్ చేద్దాం. వర్స్ట్ కేసులో ఎలా ఉంటుందని. ఏరియాలో ఫస్ట్ సేమ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఐ వాల్యూ ఎక్కడ 0 దగ్గర స్టార్ట్ అయింది. ఐ లెస్ దెన్ ఎన్. ఎన్ వాల్యూ 9 కదా. ఎన్ వాల్యూ 9. సో సరిపోయింది. జే అనేది ఎంత? ఫస్ట్ 1. సో జే వాల్యూ కూడా 1. సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. జే లెస్ దెన్ ఎన్. సో రైట్ జే లెస్ దెన్ ఎన్. నెక్స్ట్ ఇఫ్ అరే ఆఫ్ ఐ అనేది అరే ఆఫ్ జే కి ఈక్వల్ కాదు. సో పేర్ నాట్ ఫౌండ్. ఇక్కడ జే అనేది ఎంతకి ఇంక్రిమెంట్ చేస్తున్నాం? 2కి.
సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ లూప్ రన్ అవుతుంది. ఈ యొక్క ఎన్ కండిషన్ అనేది ఈ యొక్క ఫస్ట్ జే కండిషన్ ఫెయిల్ అయినంత వరకు ఈ లూపే ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ వై అయిపోయిందా? నెక్స్ట్ జే వాల్యూ ఎంత 2, అరే ఆఫ్ ఐ వాల్యూ ఎంత 2, అరే ఆఫ్ జే వాల్యూ ఎంత 5, ఈక్వల్ కాదు. నెక్స్ట్ సేమ్ 9 ఈక్వల్స్ 2 కాదు, 8 ఈక్వల్స్ 2 కాదు, 7 ఈక్వల్స్ 2 కాదు, 4 ఈక్వల్స్ 2 కాదు, 3 సేమ్ కాదు కాదు. సో ఇక్కడ ఏంటంటే ఐ వాల్యూ 0 దగ్గర ఉన్నప్పుడు జే వాల్యూ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1, 2 అప్ టు సో ఆన్ n. అంటే ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యింది? n-1 టైమ్స్ కదా. జే అనేది ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది? n-1 టైమ్స్. అర్థమైందా? ఇప్పుడు ఐ వాల్యూ అనేది ఎంత? నెక్స్ట్ సేమ్ ఫస్ట్ అనేది పేరు అనేది ఫైండ్ అవ్వలేదు. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం? ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఐ వాల్యూ 1, జే వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఐ వాల్యూ 1 అయితే జే వాల్యూ ఎక్కడి నుంచి? 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ ఐ వాల్యూ ఇక్కడ ఉన్నప్పుడు జే వాల్యూ చెక్ చేస్తుంది, ఐకి ఈక్వల్ కాదా? కాదు 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 అలాగ వచ్చేసరికి కాదు, ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే జే వాల్యూ మళ్ళీ ఎన్ని టైమ్స్ రన్ అయింది? మళ్ళీ 2 నుంచి ఎంతవరకు? n వరకు. అంటే ఇక్కడ ఎంత? n-2 వరకు జే వాల్యూ రన్ అయింది. ఈ ఐ అనేది ఎక్కడ? 0, 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఐ వాల్యూ 7కి వచ్చినప్పుడు జే వాల్యూ ఎక్కడికి? 8కి వస్తుంది. 8 నుంచి ఎంతవరకు? 8 నుంచి n వరకు. ఇక్కడ మ్యాచ్ అనేది ఫైండ్ అవుతుంది, అంటే n-8. అర్థమైందా? సో దీన్ని బట్టి ఏంటి? దీన్ని బట్టి టైం కాంప్లెక్సిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మన దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కి ఫార్ములా ఏంటి? n/n+1/2. సో ఇక్కడ ఫస్ట్ మనం నార్మల్ ఎగ్జిక్యూట్ అయ్యే కండిషన్ ఏముంది? ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు పేర్ అనేది ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్రేక్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ జే అనేది ఐ అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ అనేది ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ జే కూడా మారుతుంది. సో ఇక్కడ కూడా అంతే, అంటే ఇవన్నీ n టైమ్స్ రన్ అయ్యాయి. సో ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్ 1, 2, 3 అంటే 3 ప్లస్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం ఎంత పట్టింది? n-1, n-2, n-3, n-4, n-5, n-6 అలా అప్ టు n- ఎంత వరకు? 8 వరకు. అంటే n-1 వరకు. అంటే దీని అర్థం ఏంటి? సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కదా. ఇక్కడ n అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? n-1 నుంచి. n-1 ఇంటూ n+1 అంటే n-1 అంటే n/2 కదా. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? n-1 కదా. square/2 minus n/2 3. ఇప్పుడు నువ్వేమన్నా కాన్స్టెంట్. అలాగే లో ఇంకోటి ఏంటంటే లో పవర్ కూడా మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా హై పవర్ నే మనం తీసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బట్టి ఎంత ఉంది? హై పవర్ బిగ్ ఆఫ్ n². సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ n². అర్థమైంది అనుకుంటా. సో ఈ విధంగా టైం అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మీకు ఇంకా ఎగ్జాంపుల్ గా క్లియర్ గా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. టైం కాంప్లెక్సిటీని చాలా ఈజీగా అసలు ఎలాగా అనేది మీకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తో తీసుకుంటా. సో ఫస్ట్ కాన్స్టెంట్ టైం అంటే లెట్స్ సపోజ్ థిన్ నేమ్ 1, థిన్ నేమ్ 2, థిన్ నేమ్ 3, థిన్ నేమ్ 4. ఓకేనా. నాకు ఇప్పుడు ఏంటంటే నాకు డైరెక్ట్ నెంబర్ 4 పర్సన్ కావాలని అన్నాను. సో నెంబర్ 4 పర్సన్ కావాలంటే ఇక్కడ 1, 2, 3 మన 4 పర్సన్ ఎక్కడ ఉన్నాడో డైరెక్ట్ గా తెలుసు. సో దీన్ని మనం డైరెక్ట్ గా తీసుకొచ్చాం. 4 నెంబర్ 1 మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. సో దీన్ని బట్టి ఏంటంటే ఇది ఇక్కడ కాన్స్టెంట్ టైం అనేది ఫస్ట్ కాన్స్టెంట్ టైం బిగ్ ఆఫ్ 1. బిగ్ ఆఫ్ 1 ని ఎందుకంటే డినోట్ చేస్తుంటే మనం రాసిన ప్రతిసారి కూడా ప్రోగ్రామ్ లో బిగ్ ఆన్ నొటేషన్ తోనే ఇప్పుడు కూడా వర్స్ట్ కేస్ తోనే మన కోడ్ ని
చూపిస్తాం. సో, ఇక్కడ బిగ్గోనే డినోట్ చేస్తాం. సో, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇక్కడ 4 అనేది మనకి ఫోర్త్ పర్సన్ నాకు కావాలంటే డైరెక్ట్‌గా ఫోర్త్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఆహ్, ఆర్డర్‌లో ఉన్నారు. లైక్ అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నారు. సో, నేను డైరెక్ట్‌గా హ్మ్. ఎంత నంబర్ నా సైజ్ 4. నంబర్ ఆఫ్ పర్సన్స్ 4. నాకు కావాల్సింది ఫోర్త్ పర్సన్ అంటే డైరెక్ట్‌గా నేను ఈ యొక్క మెంబర్‌ని డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. అదే నా దగ్గర ఉన్నది అన్‌ఆర్డర్ అయితే లైక్ ఇక్కడ సంథింగ్ నంబర్ 2 ఎక్కడ, నంబర్ 1 ఎక్కడ, నంబర్ 3 ఎక్కడ, సారీ నంబర్ 3 ఎక్కడ, నంబర్ 4 ఎక్కడ అనుకుంటే నాకిప్పుడు నంబర్ 1 పర్సన్ కావాలి. నంబర్ 1 పర్సన్ కావాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఈ పర్సన్ 1 కాదా చెక్ చేయాలి. ఈ పర్సన్ 1 కాదా చెక్ చేయాలి. ఇక్కడ ఈ పర్సన్ 1 బట్ ఇక్కడేంటి? ఈ పర్సన్ 1 ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేసాం. అది పర్సన్ 1 ఎక్కడుంటే మనం ఏం చేయాలి? ఈ పర్సన్ చెక్ చేయాలి, ఈ పర్సన్ చెక్ చేయాలి, ఈ పర్సన్ చెక్ చేయాలి. అప్పుడు ఈ పర్సన్ దగ్గరికి రావాలి. అంటే ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఏ పర్సన్ ఎక్కడున్నాడో తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనం ఏం చేయాలి? మనం ప్రతి ఒక్కరిని చెక్ చేయాలి. అంటే లాస్ట్ మనకు కావాల్సిన పర్సన్ దొరికినంత వరకు చెక్ చేయాలి. సమ్‌టైమ్స్ పర్సన్ దొరకకపోవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే మన దగ్గర ఇన్‌పుట్ ఎంతుందో అన్ని టైమ్స్ కూడా చెక్ చేయాలి. దీన్ని బిగ్ ఆఫ్ ఎన్ కాంప్లెక్సిటీతో ఎన్ టైమ్ కాంప్లెక్సిటీతో డినోట్ చేస్తా. ఇప్పుడు సేమ్ లైక్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ పర్సన్‌ని ప్రతి పర్సన్‌కి సెకండ్ ఇమ్మంటాను. అప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తాడు? ఈ పర్సన్‌కి ఇస్తాడు, ఈ పర్సన్‌కి ఇస్తాడు, ఈ పర్సన్‌కి సెకండ్ ఇస్తాడు. సో, నేనంటే ఏంటనంటే ఈచ్ పర్సన్స్ ఎవ్రీ పర్సన్‌కి సెకండ్స్ ఇచ్చుకొని అంటాను. అప్పుడు మళ్ళీ ఈ పర్సన్ ఏం చేస్తాడు? ఈ పర్సన్‌కి ఇస్తాడు, ఈ పర్సన్‌కి ఇస్తాడు, ఈ పర్సన్‌కి ఇస్తాడు. నెక్స్ట్ ఈ పర్సన్ ఏం చేస్తాడు? ఈ పర్సన్‌కి ఇస్తాడు, ఈ పర్సన్‌కి ఇస్తాడు, ఈ పర్సన్ నెక్స్ట్ ఈ పర్సన్ ఏంటి? ఈ పర్సన్, ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ కూడా సెకండ్ ఇస్తాడు. సో, దీన్ని బట్టి ఏంటంటే ఒక పర్సన్ అనేవాడు ఎన్ని టైమ్స్ ఎన్ ఎన్ మెంబర్స్‌కి అంటే n-1 మెంబర్స్‌కి ఉన్న సెకండ్ అవ్వదు. అలాగే ఈ పర్సన్ కూడా n-1 మెంబర్స్ పర్సన్ అవ్వదు. దీన్నే బిగ్ ఆఫ్ n స్క్వేర్ తో డినోట్ చేస్తాం. బిగ్ ఆఫ్ n స్క్వేర్ తో. ఇదే గైస్ టైమ్ కాంప్లెక్స్. ఇప్పుడు మీకు టైమ్ కాంప్లెక్సిటీని ఎలా ఫైండ్ ఔట్ చేయాలో అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి? స్పేస్ కాంప్లెక్సిటీ ఎలాగా డినోట్ చేయాలి? ఏ విధంగా స్పేస్ కాంప్లెక్సిటీని మనం డినోట్ చేస్తామో తెలుసుకుందాం. సో, ఇప్పుడు మనం స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే మనం ఇచ్చే ఇన్‌పుట్‌ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి స్పేస్ కాంప్లెక్సిటీకి. సో, లెట్స్ సపోజ్ మన దగ్గర n నంబర్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఉన్నాయి. ఆ ఇన్‌పుట్ తీసుకున్నప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ అనేది కన్సిడర్ చేయరు. బట్ తీసుకున్న ఇన్‌పుట్స్‌ని మళ్ళీ ఎనదర్ వేరియబుల్ తీసుకున్న ఇన్‌పుట్స్ మళ్ళీ రిపీటెడ్‌గా స్టోర్ చేస్తే ఎన్ని ఇన్‌పుట్స్ అయితే మళ్ళీ ఎక్స్‌ట్రా స్పేస్ తీసుకొని మళ్ళీ రిపీటెడ్‌గా స్టోర్ చేసామో అంత స్పేస్‌ని మాత్రం మనం స్పేస్ కాంప్లెక్సిటీ అంటాం. లెట్స్ సపోజ్ ఎగ్జాంపుల్‌గా ఒక కోడ్ రాసి చూపిస్తాను. మనకి అప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటో తెలుస్తది. సో, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా ఫైండ్ ఔట్ చేస్తామో మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నేను ఒక ఇన్‌పుట్ తీసుకున్నాను. విత్ సైజ్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 సైజ్ ఆఫ్ ఇన్‌పుట్ ఎంత? 14 తీసుకున్నా. సో, ఏంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఇచ్చాడు. ప్రాబ్లమ్ ఏంటంటే ఈచ్ నంబర్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో ఆ నంబర్‌ని ఒక్కొక్క ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో మనకి చెప్పమన్నాడు. సో, నేనేం చేశాను? నేను ప్రతి నంబర్‌ని లైక్ ఇక్కడ 1 నుంచి సమ్ రేంజ్ ఇచ్చాడు. 1-5 వరకే. ఇక్కడ 1 అనేది ఎన్ని సార్లు రిపీట్ అయింది, 2, 3, 4, 5 అనేది ఎన్ని సార్లు రిపీట్ అయిందో ఆ ఇన్‌పుట్ త్రూ మనల్ని చెప్పమన్నాడు. సో, నేనేం తీసుకున్నా అడిషనల్‌గా ఒక అర్రే తీసుకున్నా. ఏ అనే అర్రే. ఈ ఏ అనే అర్రేలో 1 అంటే లూప్ రన్ చేసి అక్కడ లూప్ రన్ చేసిన తర్వాత 1 అనేది ఎక్కడెక్కడ మ్యాచ్ అయిందో ఆ వన్స్ నుంచి నేను ఏ అనే అర్రేలో స్టోర్ చేశా. అర్థమైందా గైస్? 1 అని మ్యాచ్ అయిన తర్వాత ఏ అనే అర్రేలో స్టోర్ చేశా. నెక్స్ట్ 1 అనేది ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేమ్ 2స్ కూడా ఏమున్నాయో అవన్నీ బి అనే అర్రేలో స్టోర్ చేశా. నెక్స్ట్ 3స్ కూడా సేమ్. 3స్ కూడా ఏమున్నాయో అలాగా. నెక్స్ట్ 4 అలాగే 5 కూడా. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన ఇన్‌పుట్ ఏముందో అంతే ఇన్‌పుట్‌ని కూడా నేను
ఎక్స్ట్రా స్పేస్ తీసుకొని ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయో అన్ని ఇన్పుట్స్ కూడా అగైన్ స్టోర్ చేశాను. ఇక్కడ టోటల్ ఎన్ని 14 కదా, ఇక్కడ ఎంత 4 + 3 + 2 ఎంత 9, 9 + 3 12, 12 + 2 14. సో ఇన్పుట్ సైజ్ ఎంత ఉందో అన్ని ఇన్పుట్స్ ని ఎక్స్ట్రా స్పేస్ తీసుకొని దీన్ని స్టోర్ చేశాను. సో బేస్డ్ ఆన్ ప్రాబ్లం బట్టి నేను ఎక్స్ట్రా స్పేస్ తీసుకొని సేమ్ ఆ ఇచ్చిన ఇన్పుట్స్ ని స్టోర్ చేసుకొని ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తున్నా. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ అంటే ఎన్ని ఇన్పుట్స్ అయితే ఇచ్చాడో అన్ని ఇన్పుట్స్ ని కూడా నేను ఎక్స్ట్రా స్పేస్ తీసుకొని స్టోర్ చేశాను. మొత్తం టోటల్ ఇన్పుట్స్ ని ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు అన్ని ఇన్పుట్స్ ఆ ఇన్పుట్స్ ని కూడా నేను టోటల్ గా స్టోర్ చేసుకున్నాను. సో దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్. ఇక్కడ మన ఇన్పుట్ ని మాత్రం స్పేస్ గా కన్సిడర్ చేయకూడదు. అర్థమైంది గైస్? ఇది స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి. నెక్స్ట్ మనం కన్స్టెంట్స్, మన ఎవ్రీ ప్రాబ్లమ్ లో కన్స్టెంట్స్ ఉంటాయి కదా, కన్స్టెంట్స్ ఏంటి, అసలు కన్స్టెంట్స్ వల్ల యూజ్ ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం కన్స్టెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కన్స్టెంట్స్ అంటే ఎవ్రీ ప్రాబ్లం కింద దాని యొక్క రేంజెస్, అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఒక ప్రాబ్లమ్ లో ఇన్పుట్ గా మీకు పారామీటర్స్ అనేవి నంబర్స్ అండ్ టార్గెట్ వాల్యూ సంథింగ్ అని ఇస్తారు కదా. సో ఆ ఇచ్చిన పారామీటర్స్ యొక్క రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందో మీకు కన్స్టెంట్స్ ఇస్తారు. ఈ కన్స్టెంట్స్ త్రూ మనం లాజిక్ అప్లై చేసి మన యొక్క కోడ్ ని అంత ఎఫిషియెంట్ గా రాస్తే మన కోడ్ ని అంత ఎఫిషియెంట్ గా రాస్తే అప్పుడు మన రన్ టైం అనేది సక్సెస్ఫుల్ గా కంపైల్ అయ్యి ఆన్సర్ అనేది సబ్మిట్ అవుతుంది. సో సమ్ టైమ్స్ మీరు లాజిక్ కరెక్ట్ గానే రాసినా మీరు వచ్చిన ఆన్సర్ అప్రోచ్ మీకు వచ్చిన ఆన్సర్ అవుట్పుట్ కి మ్యాచ్ అయినా సమ్ టైమ్స్ అనేది మీకు టైం లిమిట్ ఎక్సిడ్ అనే టీఎల్ఈ వస్తుంది. ఎందుకంటే అక్కడ మీరు కన్స్టెంట్స్ ని చూసుకొని లాజిక్ ని కూడా రాయాలి. సో ఇప్పుడు మనం అసలు కన్స్టెంట్స్ ని ఎలా యూజ్ చేయాలి, దాని త్రూ ఎలా అర్థం చేసుకొని లాజిక్ అనేది రాయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మీరు ఈ ఫస్ట్ పిక్చర్ లో చూస్తే ఇక్కడ మీకు సంథింగ్ ఒక నమ్స్ డాట్ లెంత్, ఒక నమ్స్ అనేది ఒక ఎరే అనుకోండి, దాని యొక్క లెంత్ అనేది 10⁴ ఇచ్చాడు. అర్థమైందా? అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది లెంత్, 10⁴ అంటే 10,000 వరకు కూడా లెంత్ ఉండొచ్చు. సో దీనికి మీరు లైక్ నమ్స్ 5 వాల్యూ కూడా -10⁴ నుంచి 10⁴ వాల్యూస్ ఉండొచ్చు. వాల్యూ అనేది -10⁴ నుంచి 10 వాల్యూ ఉండొచ్చు. టార్గెట్ కూడా -10⁴ నుంచి 10⁴ అనేది వాల్యూ ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మన మెయిన్ థింగ్ ఏంటంటే లెంత్ కదా, ఏరే లెంత్ కదా. సో దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు మనం లూప్ రాసినప్పుడు ఎంతవరకు రాస్తాం, లెంత్ వరకు కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఏంటంటే ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్ బట్టి మనం ఎన్ని లూపులు రాయాలి, ఫర్ లూప్ అని 2 సార్లు రాయాలా, ఒక్కసారి రాయాలా, అప్పుడు 2 సార్లు రాస్తే మనకు లాజిక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇచ్చిన రేంజ్ అనేది ఎంత చూసుకోవాలి. ఇక్కడ 10⁴ ఇచ్చాడు రేంజ్. ఇప్పుడు మీ యొక్క లాజిక్ అనేది బిగ్ ఆఫ్ n². సపోజ్ ఇన్నర్ ఫర్ లూప్ యూజ్ చేశారు, బిగ్ ఆఫ్ n² అయితే అంటే మాక్సిమం ఆడిచ్చిన n అంటే సైజ్ ఆఫ్ లెంత్. ఇప్పుడు వాడు మాక్సిమం లెంత్ అనేది అప్లై చేస్తాడు. అంటే 10⁴ అప్లై చేసి మీ యొక్క టైం ఎంత, బిగ్ ఆఫ్ n² కాబట్టి ఎంత అవుతుంది, 10⁸. సో ఇక్కడ ఏంటంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇక్కడ టైం అనేది 1 × 10⁹ నానో సెకండ్స్ వరకు మీ రన్ టైం అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు రాసిన లాజిక్ అనేది 10⁸ నానో సెకండ్స్ అనేది మీ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది 10⁸ నానో సెకండ్స్ లో. అంటే విచ్ ఈజ్ లెస్ దెన్ ద 10⁹. అర్థమైంది కదా, విచ్ ఈజ్ లెస్ దెన్ ద 10⁹. సో మీరు రాసిన లాజిక్ అనేది అవుట్పుట్ మ్యాచ్ అయితే మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీ కోడ్ అనేది సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అదే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కోడ్ లో క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ లో ఏంటంటే నమ్ అనేది నమ్స్ డాట్ లెంత్, ఆ ఎన్ అనేది నమ్స్ డాట్ లెంత్. అంటే ఈ యొక్క లెంత్ అనేది 10⁵ అన్నాడు. అంటే రేంజ్ అనేది లెంత్ రేంజ్ అనేది 1 నుంచి 10⁵ రేంజ్ లో ఇవ్వచ్చు అని. సో దీనికి మనం లాజిక్ రాయాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ కి నువ్వు అవుట్పుట్ మ్యాచ్ అవ్వాలంటే నీకు సంథింగ్ బిగ్ ఆఫ్ n² లాజిక్ తో నీకు ఆన్సర్ వచ్చింది. బిగ్ ఆఫ్ n² లాజిక్ తో ఇప్పుడు నువ్వు రన్ చేసావు. నువ్వు వచ్చిన లాజిక్ బిగ్ ఆఫ్ n² తో టైం అది కోడ్ అనేది రన్ చేసావు. రన్ చేసిన తర్వాత ఏంటంటే నీకు ఫస్ట్ ఇనిషియల్ గా ఇచ్చిన టెస్ట్ కేసులు పాస్ అయిపోతాయి. ఎందుకంటే అక్కడ నీ లెంత్ అనేది 3 ఫస్ట్ టెస్ట్ కేసులో, సెకండ్ టెస్ట్ కేసులో 10, థర్డ్ టెస్ట్ కేసులో ఒక 100 ఇస్తాడు. సో నీకు అవి పాస్ అయిపోతాయి.
సార్ నువ్వు అదే క్వశ్చన్ ని సబ్మిట్ చేసిన తర్వాత నీకు టైం లిమిట్ ఎక్సిడ్ టిఎల్ఈ అనే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే నీ- ఇప్పుడు మాక్సిమం లెంత్ అనేది అప్లై చేస్తాడు. అంటే నువ్వు ఇచ్చిన లాజిక్ కి వాడు ఒక మాక్సిమం లెంత్ ఉన్న ఎరే అని ఇస్తాడు నీ పారామీటర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే అది అంటే రన్ టైం అనేది బాగా పెర్ఫామ్ చేస్తుందా లేదా చెక్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు రాసిన లాజిక్ ప్రకారం నీ టైం కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ కదా, అంటే ఎన్ వాల్యూ ఎంత, మాక్సిమం 9 కదా, స్క్వేర్ చేస్తే 10 వస్తుంది అంతే కదా, విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ద 10 అర్థమైందా గైస్, విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ద 10 సో మీకు ఈ టైంలో అనేది టైం లిమిట్ అనేది ఎక్సీడ్ అవుతుంది. సో ఇక్కడే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కన్స్టెంట్స్ ని యూజ్ చేసి, సో ఇక్కడ 10 ఇన్ కేస్ ఇఫ్ ఐ రైట్ ద లాజిక్ విత్ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని మీరు రాసిన తర్వాత మీకు అప్పుడు వెంటనే ఏమవుతుందంటే టైం లిమిట్ అనేది ఎక్సీడ్ అవుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క లాజిక్ అనేది లెస్ దెన్ బిగ్ ఆఫ్ ఎన్ ఆర్ బిగ్ ఆఫ్ లాగ్ ఎన్ ఆర్ కాన్స్టెంట్ టైం తో మాత్రమే మీరు లాజిక్ రాయాలి. సో ఆ విధంగా మీరు లాజిక్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో అర్థమైంది అనుకుంటా ఇప్పుడు. అలాగే ఇంకొక లాజిక్ తీసుకుంటే ఇక్కడ 10 ఇచ్చాడు కదా, నమ్స్ ఆఫ్ 5 నమ్స్ ఆఫ్ లెంత్ వాల్యూ కూడా 10 ఇచ్చాడు కదా. సేమ్ 10 మీరు ఇక్కడ ఏంటంటే 2 టైమ్స్ అంటే బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ వరకు కూడా మీరు రాసుకోవచ్చు. ఇది బేస్డ్ ఆన్ ప్రాబ్లం బట్టి, ఇక్కడ బేస్డ్ ఆన్ ప్రాబ్లం నమ్స్ మీరు లూప్ అనేది లెంత్ తో బేస్ చేసుకొని లూప్ రన్ చేస్తే అప్పుడు మీ టైం కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ ఎన్ వస్తుంది. ఇన్నర్ లూప్ చేస్తే బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ వస్తుంది. సో ఇచ్చిన మాక్సిమం వాల్యూ బట్టి మీరు మీ యొక్క లాజిక్ అనేది మోడిఫై చేసుకోవాలి. అదే మీకు ఇక్కడ 10 ఇచ్చాడు అనుకోండి, 10 లెట్స్ సపోజ్ మీ రేంజ్ అనేది 1 to లెంత్ అనేది మాక్సిమం 10 ఇచ్చాడు అనుకోండి. 10 ఇస్తే ఇక్కడ మీరు బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్ కూడా మీరు రాయొచ్చు. ఎందుకంటే మాక్సిమం ఎంత అప్లై చేస్తాడు, 10 అంటే 10 స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఎంత, 10 సో విచ్ ఈస్ లెస్ దెన్ ద 10 అంతే కదా, విచ్ ఈస్ లెస్ దెన్ ద 10 అంటే మీరు ఇక్కడ ఈ అలాంటి కండిషన్ లో బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్ కూడా వర్కౌట్ అవుతుంది. అది కూడా సచ్ రేర్ కేసులో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు మాక్సిమం కూడా బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అలాంటి బేస్డ్ లాజిక్ క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఇక్కడ ఏంటంటే మీరు కన్స్టెంట్స్ ని యూజ్ చేసి కూడా ఎటువంటి లాజిక్ మీన్స్ ఎంత టైంలో మన కోడ్ ని లాజిక్ లో రాసి సబ్మిట్ చేయాలి అని మీకు అండర్స్టాండింగ్ కోసం మీ కన్స్టెంట్స్ అనేవి ఇస్తాడు. సో దీన్ని బట్టి కూడా మనకి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో కూడా కొంచెం ఐడియా వస్తుంది. సో ఇది ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ కన్స్ట్రెంట్స్ అండ్ టైం లిమిట్ ఎక్సిడ్ ఎర్రర్ ఎందుకు వస్తుందో కూడా చెప్తాను. అంటే చెప్పాను కదా ఆల్రెడీ, 10 కన్నా మీ యొక్క టైం అనేది గ్రేటర్ దెన్ అయితే మీకు అప్పుడు టైం లిమిట్ అనేది ఎక్సీడ్ అయిందని చూపిస్తుంది. సో మీరు ఇంకా మీ కోడ్ ని మాడిఫై చేసి మళ్ళీ రీరన్ చేసి సబ్మిట్ చేయాలి. అంటే మీ యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది రిడ్యూస్ చేయాలి. సో దానికి తగ్గట్టు మళ్ళీ లాజిక్ ఆలోచించి మళ్ళీ కోడ్ అనేది మాడిఫై చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మీ యొక్క కోడ్ అనేది రన్ అయ్యి సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిపోతుంది గైస్. మీకైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, కన్స్టెంట్స్ అంటే ఏంటి, టైం లిమిట్ ఎక్సిడ్ ఎర్రర్ అంటే ఏంటో ఈ 4 టాపిక్స్ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.